దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరోసారి ఈ వీడియో ద్వారా మీతో మాట్లాడేటువంటి అవకాశాన్ని ప్రభువారు అనుగ్రహించిన దాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. ఈ వీడియో పూర్తిగా మీరు చూడండి, చివరి వరకు చూడండి. తప్పకుండా దేవుని యొక్క కృప మీకు తోడై ఉండును గాక. దేవుని యొక్క వాక్యాన్ని ఈరోజు నేను మీ మధ్యలో ఒక్కసారి చదివి వినిపిస్తాను. అపోస్తులుడైనటువంటి పేతురు గారు వ్రాసినటువంటి 2వ పత్రికలో వ్రాయబడినటువంటి ఒక వచనాన్ని చదువుతాను. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం నేను చదువుతున్నాను. చూడండి. మరియు అనేకులు వారి పోకిరీ చేష్టలను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గము దూషించబడును అని చెప్పి పేతురు గారు రాస్తున్నారు. మరలా చదువుతున్నాను. మరియు అనేకులు వారి పోకిరీ చేష్టలను అనుసరించి నడుతురు. అనేక మంది వారి యొక్క పోకిరీ చేష్టలను అనుసరించి నడుతురు అనేటువంటి పదాన్ని, ఇక్కడ వాక్యాన్ని మనం చదువుకున్నాం. కాబట్టి వీరిని బట్టి, వారి యొక్క పోకిరీ చేష్టలను బట్టి సత్య మార్గం దూషించబడుతుందట. ఒకసారి గమనించండి. పోకిరి అనేటువంటి ఈ పదప్రయోగమే కాస్తంత ఇబ్బందిగా ఉంది. పోకిరి చేష్టలు, పోకిరి మాటలు, పోకిరి చూపు, పోకిరి తనము, ఈ పదప్రయోగాలు బైబిల్ గ్రంథంలో వాడబడ్డాయి. ఇంచుమించుగా 8 సార్లు బైబిల్ మొత్తంలో ఈ పోకిరి చేష్టలు, పోకిరి మాటలు, ఈ పదప్రయోగం మనకు కనిపిస్తుంది. సాధారణంగా ఈ పదాన్ని సమాజంలో మనం బ్రతుకుతూ ఉన్నటువంటి ఈ సమాజంలో అనేక మంది వాడుతూ ఉండడం మనం వింటూ ఉంటాం. వాడుట్టి పోకిరి వాడండి అని చెప్పడం, ఆమెట్టు వట్టి పోకిరిదండి అని చెప్పడం, వాడి చేష్టలండి వట్టి పోకిరీ చేష్టలు అని చెప్పడం, ఇదంతా కూడా మనం వింటూ ఉంటాం. ఆ మాటకు వస్తే వింటున్నటువంటి మీలో కూడా చాలామంది ఈ పదప్రయోగం, పోకిరి అనేటువంటి పదప్రయోగం చాలాసార్లు ఉపయోగించి ఉండుంటారు. అయితే పేతురు రాసినటువంటి 2వ పత్రికలో 2వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి ఈ మాట చూస్తే అనేకులు వారి పోకిరీ చేష్టలను అనుసరించి నడుచుకుంటారట. వారి వలన సత్య మార్గము దూషించబడుతుందట. సత్య మార్గం అంటే నేనే సత్యము అని భూమి మీదకు వచ్చి స్థాపించినటువంటి పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నిర్మించినటువంటి ఆ యొక్క సత్య మార్గము, వాక్య మార్గము, ఆయనే మార్గమై ఉన్నాడు. ఆయనను వెంబడించేవారు సత్య మార్గంలో వెంబడిస్తున్నారని అర్థం. అలాంటి సత్య మార్గమే దూషించబడుతుంది సమాజంలోనంటే అనేక మంది చేస్తున్నటువంటి పోకిరీ చేష్టల వల్ల. సమాజంలో ఉన్నవారు చేయడం వేరు, ప్రభువులోనికి వచ్చి ప్రభు ప్రజలమని చెప్పుకుంటూ పోకిరీ చేష్టలు చేస్తున్నటువంటి ప్రజలను గూర్చి కూడా ఆలోచన చేయాలి. వారి యొక్క చేష్టలను బట్టి సత్య మార్గం దూషించబడుతూ ఉందని చెప్పి వాక్యంలో మనం చదువుకున్నాం. మరొక చోట అంటే ఇదే 2వ అధ్యాయము 18వ వచనం చూస్తే, వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గములందు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకుని వారిని పోకిరీ చేష్టల చేత మరులుగొల్పుచున్నారు. అప్పుడే తప్పించుకుని వారిని పోకిరీ చేష్టల చేత మరులుగొల్పుచున్నారు. శరీర సంబంధమైనటువంటి దురాశలు గలవారై తప్పు మార్గమందు నడుచు వారిలో నుండి అప్పుడే రక్షించబడిన ఈ లోకంలో నుండి, సాతాను యొక్క కబంధ హస్తాల్లో నుండి, శాపగ్రస్తమైనటువంటి జీవితంలో నుండి క్రీస్తు యేసులోనికి అప్పుడే రక్షించబడినటువంటి వారిని ఈ యొక్క పోకిరీ చేష్టలు చేసేటువంటి పోకిరీ చేష్టల వలన, వారి వలన అనేక మంది తిరిగి వారు మరలుగొల్పుచున్నారట. వారు మరలా పాపంలో పడిపోతున్నారట. పోకిరీ చేష్టలు అని చెప్పి బైబిల్లో వ్రాయబడింది. పోకిరీ తనము అని చెప్పి బైబిల్లో వ్రాయబడింది. పోకిరీ చూపు, పోకిరీ మరి మాటలు, పోకిరీ చేష్టలు, ఈ పదప్రయోగాలు వాడబడ్డాయి. ఇక్కడ పోకిరీ చేష్టలు అని చెప్పి పేతురు రాసినటువంటి 2వ పత్రిక చదువుకున్న, మొదటి పత్రిక కూడా చదవండి. 4వ అధ్యాయంలో మీరు చూస్తే
పేతురు రాసిన మొదటి పత్రిక 4:3 మనము పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలును. ఈ పదాల సెట్ అంతా ఒక చోట. ఆ పదాలన్నీ ఎలా ఉన్నాయి? పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు, ఇవన్నీ ఒక సెట్గా వ్రాయబడింది. అంటే వేటి సరసన పోకిరీ చేష్టలు అనేటువంటి పదప్రయోగం వాడబడిందో చూస్తే మనకు అర్థమైపోతుంది కదా. మీకు పోకిరీ చేష్టలు లేదా పోకిరీతనము లేదా పోకిరీ చూపు, పోకిరీ మాటలు, ఈ పదాలకి మీరు వాడుతున్నారు, మనం వాడుతున్నాం, కానీ అసలు కరెక్ట్గా దేనికి వాడుతారు అనేటువంటి విషయాన్ని ఒకసారి పరిశీలన చేస్తే కింగ్ జేమ్స్ వెర్షన్ ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ఈ పోకిరీ చేష్టలు అని వ్రాయబడినటువంటి ఈ పదప్రయోగం, ఈ పేతురు రాసినటువంటి పత్రికల్లో వ్రాయబడినటువంటి ఈ పదప్రయోగం వాడబడినటువంటి చూస్తే వాటి దగ్గర చూస్తే వాంటోన్నెస్ అని చెప్పి వ్రాయబడింది. వాంటోన్నెస్ అని అంటే ల్యాక్ ఆఫ్ కంట్రోల్ ఆర్ రెక్లెస్నెస్, అంటే నిర్లక్ష్య ధోరణి. వాడి యొక్క మాట విధానంలో నిర్లక్ష్యం, వాడి యొక్క చేష్టల్లో నిర్లక్ష్యం, వాడి ఆలోచనలో నిర్లక్ష్యం. అంటే తండ్రిని తల్లిని లక్ష్య పెట్టరు, దేవుని అసలే లక్ష్య పెట్టరు, సమాజంలో విద్య నేర్పిన గురువుని లక్ష్య పెట్టరు, పోనీ సమాజంలో ఉన్న మంచి స్నేహితుల్ని లక్ష్య పెట్టరు, సమాజాన్నే లక్ష్య పెట్టరు. వారు దేన్ని కేర్ చేయరు. ఐ డోంట్ కేర్, నేను మోనార్క్ అని అంటారు. వారి చేష్టలన్నీ కూడా విపరీత ధోరణిలో ఉంటాయి. వాంటోన్నెస్, ల్యాక్ ఆఫ్ కంట్రోల్. వారి జీవితం మీద వారి కంట్రోల్ ఉండదు, వారి యొక్క మాట మీద కంట్రోల్ ఉండదు, వారి యొక్క ఆలోచన మీద కంట్రోల్ ఉండదు, వారి యొక్క చేష్టల మీద కంట్రోల్ ఉండదు. అలాంటి రెక్లెస్నెస్ కలిగినటువంటి పద్ధతి పోకిరీతనానికి దారితీస్తుంది. అంతేకాదు పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో పోకిరీ చేష్టనున్న చోట అక్కడ పెర్నిసియస్ అని చెప్పి వ్రాయబడింది. అంటే హానికరమైన, వినాశనకరమైన అనేటువంటి అర్థం ఇచ్చేటువంటి పదప్రయోగం అది. వీడు చేస్తున్నటువంటి చేష్టలు వలన, వీడు మాట్లాడేటువంటి మాటల వలన రిజల్ట్ ఎలా ఉంటుందంటే హాని కలిగించేదిగా ఉంటుంది, నాశనం చేసేదిగా ఉంటుంది. అంత భయంకరమైనటువంటి రిజల్ట్ వస్తుంది ఈ యొక్క చేష్టల వలన, పోకిరీ చేష్టల వలన, పోకిరీ మాటల వలన. ఈ యొక్క పోకిరీ చేష్టలు, పోకిరీ మాటల వల్లనే కదా సత్య మార్గం దూషించబడుతుంది అని చెప్పి పేతురు వ్రాస్తూ మనకి జ్ఞాపకం చేస్తాడు. ఈరోజు దేవుని యొక్క సంఘముగా, దేవుని యొక్క ప్రజలుగా పిలువబడుతున్నటువంటి మనలో ఈ ప్రమాదకరమైనటువంటి రిజల్ట్ని కలిగించేటువంటి పోకిరీ చేష్ట, పోకిరీ మాట మనలో ఉండకుండానట్లు ప్రభు మనల్ని కాపాడేటట్లుగా మనం దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. పోకిరీ చేష్టలు, పోకిరీ మాటలు, పోకిరీతనము మనలో ఉండకుండానట్లుగా ప్రభు యొక్క రక్తము చేత మనం కడగబడి ఆయనకు భయపడి ఆయనను కేర్ చేసేవారిగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అంతేకాదు అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చూస్తే కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలను, కానీ మీరు బూతులైనను, పోకిరీ మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. ఎఫెసీయులకు రాస్తూ పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు, మీ నోట కృతజ్ఞతా వచనమే ఉండాలి. థ్యాంక్ యూ జీసస్, ప్రభానికి వందనాలు, ప్రభానికి మహిమ కలుగును గాక. కృతజ్ఞతతో కూడినటువంటి పరంపర ఉండాలి. అసలు ఆ మాటకు వస్తే కృతజ్ఞత లేకపోవడం అనేది భయంకరమైనటువంటి పరిస్థితి కదా. కృతజ్ఞత వచనమే ఉండాలి, కానీ మీ నోట ఏముండకూడదు అని అంటున్నాడు అని అంటే బూతులైనను, పోకిరీ మాటలైనను. అక్కడ చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో పోకిరీ మాటలైనను అని ఉన్న చోట 6 అనే నెంబర్ ఉంది. పుట్టినోట్లో చూస్తే వెర్రి మాటలైనను. కొన్ని మాటలు వెర్రితనంగా ఉంటాయి. క్రీస్తును నమ్ముకోవడం లోకానికి వెర్రితనంగా ఉంటుంది. సిలువను గూర్చిన వార్త లోకమునకు వెర్రితనం అని వ్రాయబడింది. ఆ వెర్రితనం కాదు ఇక్కడ, ఆ వెర్రితనము వేరు. ఇక్కడ ఈ పోకిరీ మాటలు, పోకిరీ చేష్టలు అనున్న చోట వెర్రి మాటలు అనే పదప్రయోగం వాడబడిందే. అంటే దాని అర్థం ఏంటంటే
ఇంగ్లీష్లో ఫులిష్ వర్డ్స్ అని చెప్పి వ్రాయబడింది. అంటే ప్రమాదకరమైనటువంటి, భయంకరమైనటువంటి, ఇక బుర్రలేని వాడు ఉపయోగించేటువంటి పదప్రయోగం వాడతాడు. వాడి యొక్క మాట ఏం మాట్లాడుతున్నాడో వాడికి తెలీదు, నోట్లోంచి ఏమొస్తుందో తెలీదు, వాడు ఏం చేస్తున్నాడో తెలీదు. పూర్తిగా ఫులిష్ వర్డ్స్, ప్లింతి లాంగ్వేజ్ వాడు వాడుతూ ఉంటాడు. అని భయంకరమైనటువంటి పదజాలం, భయంకరమైనటువంటి చేష్టలు చేయడాన్ని పోకిరి చేష్టలు లేదా పోకిరి మాటలు, వెర్రితనముతో కూడినటువంటి మాటలు, ఇలాగా పదప్రయోగం చేయబడింది. క్రైస్తవ జనముగా, దేవుని యొక్క సంఘముగా పోకిరి చేష్టలు, పోకిరి మాటలు ఉండకూడదు అనేది అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క ఆశతో కూడినటువంటి మాటలు ఇవి. అంతే కదండి, ఈ లోకంలో క్రైస్తవ సంఘముగా ప్రభు యొక్క పిల్లలుగా పిలువబడుతున్నటువంటి వారికే కాదు, ఈ లోకంలో ఉన్న సమాజానికి అంతటికీ కూడా పోకిరితనము, పోకిరి చేష్టలు, పోకిరి మాటలు ఉండకూడదనే కదా దేవుని యొక్క వాక్యం చెప్తుంది. పోకిరి అనేటువంటిది హీరోయిజం కాదండి. పోకిరి అనేది హీరోయిజం కానే కాదు. అది పోకిరి అనేది భయంకరమైనటువంటి లక్షణం ఉన్నటువంటి పదప్రయోగం. ఇక పోకిరి చేష్టలు అని చెప్పి వ్రాయబడినటువంటి ఈ పేతురు రాసినటువంటి 2వ పత్రికలో కానివ్వండి, మొదటి పత్రికలో కానివ్వండి, ఇక రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనంలో కానివ్వండి, అక్కడ ఇంగ్లీష్ వెర్షన్, కింగ్ జేమ్స్ వెర్షన్ చూస్తే అక్కడ వ్రాయబడింది వాంటోనెస్ అనేటువంటి పదప్రయోగం వ్రాయబడింది. అంటే ల్యాక్ ఆఫ్ కంట్రోల్, లేకపోతే రెక్లెస్నెస్. వారి యొక్క మాటకు కానీ, వారి యొక్క చూపుకు కానీ, వారి యొక్క మాటకు కానీ, వారి చేష్టలకు కానీ కంట్రోల్ లేనటువంటి విధానంగా. దేవునికి కంట్రోల్ ఎవరు? తల్లిదండ్రులకు కంట్రోల్ ఎవరు? విద్య నేర్పిన గురువుకి కంట్రోల్ ఎవరు? ఇంకా సమాజానికి భయపడరు, ఎవరిని కేర్ చేయరు. నేను మోనార్క్ని అంటారు వాళ్ళు. భయంకరమైనటువంటి పెను ప్రమాదపు అంచున ఉన్నారన్న సంగతి వాళ్ళకి తెలియకనే ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. పోకిరి చేష్టలు, పోకిరి మాటలు. ఇంకా పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ పెర్నిషియస్ అనేటువంటి పదం వాడబడింది. అంటే హ్యావింగ్ ఎ వెరీ హార్మ్ఫుల్ రిజల్ట్. అంటే ఆ విధంగా పోకిరి చేష్ట చేయడం వల్ల, పోకిరి మాటలు మాట్లాడడం వల్ల వచ్చే రిజల్ట్ అట చాలా హార్మ్ఫుల్గా ఉంటుందట. అంటే చాలా వినాశనకరంగా, చాలా ప్రమాదకరంగా ఉంటుందన్న మాట. రిజల్ట్ ఆ పోకిరితనం వల్ల, పోకిరి చేష్టల వల్ల, పోకిరి మాటల వల్ల వచ్చేటువంటి ఆ రిజల్ట్ చాలా పెను ప్రమాదంగా ఉంటుంది అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయం 21వ వచనం సగం నుంచి నేను చదువుతున్నాను. నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అని. ఎందుకోసం చిన్నబుచ్చుతాడేమో అని భయపడుతున్నాడు పౌలు. మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్రత, జారత్వము, పోకిరి చేష్టల నిమిత్తము మారు మనసు పొందని అనేకులను గూర్చి దుఃఖపడవలసి వచ్చునేమో అని భయపడుచున్నాను. మీలో అనేకులు మారు మనసు పొందకుండా ఈ యొక్క పోకిరి చేష్టల వలన దేవునికి దూరమైపోయినటువంటి పరిస్థితిని బట్టి నేను దుఃఖపడాలేమో అని భయపడుతున్నాను. అంటే ఒక వ్యక్తి ఈ విధమైనటువంటి పోకిరి మాటలు, పోకిరి చేష్టలు ఉన్నటువంటి సమాజంలో స్నేహ బంధాల మధ్య ఉన్నా, లేదా ఆ వ్యక్తి అలాంటి పోకిరి చేష్టలను, పోకిరి మాటల్ని, పోకిరి చూపుని కలిగి ఉన్నా దేవునికి దూరమైపోతున్నాడు అన్నటువంటి విషయాన్ని గమనించాలి. ఇంకా ఒక సమాజం, ఒక ప్రజలను గూర్చి దేవుడు అంటాడు ఆ యొక్క ప్రజలు ఎవరిని చూడాలి? సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి కదా చూడాలి. కానీ ఆ ప్రజలు సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి చూడకుండా విగ్రహం వైపు, ఈ లోకంలో ఉండేటువంటి సృష్టి వైపు చూసి సృష్టిని, విగ్రహాలని ఆరాధిస్తూ దేవుని మీద ఉంచాల్సినటువంటి ఆ చూపుని విగ్రహముల మీద కానీ, యొక్క సృష్టి మీద కానీ పెట్టినప్పుడు అంటున్నాడు అది పోకిరి చూపు అని అంటాడు. హోషేయ గ్రంథంలో మనం చూస్తే 2వ అధ్యాయం 3వ వచనంలో కానీ, 2వ అధ్యాయం 10వ వచనంలో కానీ చూస్తే పోకిరి చూపు, పోకిరితనము అనేటువంటి పదప్రయోగం వాడబడింది. అక్కడ మనం చూస్తే
ఒక స్త్రీని అన్నట్టుగా తల్లి అనేటువంటి పదప్రయోగం అక్కడ చేస్తూ ఆ పోకిరి చూపు పోకిరితనము ఆమె కొన్నట్లుగా రాస్తాడు. అని అంటే ఒక సమాజాన్ని, ఒక దేశాన్ని మాతగా, తల్లిగా ఉదాహరించడం సహజం. ఒక దేశపు పౌరసత్వాన్ని ఆ దేశపు మాతగా, తల్లిగా పదప్రయోగం చేయడం సహజం. అక్కడ ఇజ్రాయేలీల యొక్క లేదా దేవుని యొక్క ప్రజలను గూర్చి ఆ సమాజము తల్లిగా భావించి, స్త్రీగా భావించి ఆమె యొక్క చూపు దేవుని మీద ఉండాలి కానీ లోకం మీద ఉంది అని చెప్పి పోకిరి చూపు అని చెప్పి పదప్రయోగం చేయబడింది. ఈ రోజున దేవుని యొక్క సంగమా, దైవ జనాంగమా, స్నేహితులారా, మన యొక్క చూపు దేవుని మీద కదా ఉండాల్సింది. మన యొక్క మాట దేవునికి మహిమ కలిగించేదిగా ఉండాలి కదా. మన యొక్క చేష్ట దేవునికి మహిమ కలిగించేదిగా ఉండాలి కదా. ఈ లోకంలో, సమాజంలో ఉన్నాం, శరీరంలో ఉన్నాం. ప్రభు యొక్క కృపను వేడి, ప్రభువా పోకిరి చేష్టలు, పోకిరి మాటలు, పోకిరి ఆలోచన, పోకిరి చూపు నాలో ఉండకుండానట్లుగా నీ యొక్క కృపచేత నన్ను కాపాడి రక్షించు, పరిశుద్ధంగా నీ యొక్క కృపలో భద్రపరచు అని చెప్పి ఆయన యొక్క కృపలో మనం సాగిపోవాలి కదా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క సన్నిధానంలో పోకిరి అనేటువంటి పదప్రయోగం హీరోయిజం కాదండి. అది పోకిరి అనేటువంటి పదం భయంకరమైనటువంటి విలనిజానికి సంబంధించింది. దేవుని యొక్క రాజ్యానికి దూరమైపోయి నిత్య నరకాగ్నిలో వెళ్ళిపోవడానికి మార్గంగా ఉన్నది పోకిరి చేష్టలు అనేటువంటి మార్గం. ఈరోజు గమనించి, ప్రభువా అలాంటి పోకిరి చేష్టలు, పోకిరి మాటలు, పోకిరి తను నాలో ఉండకుండానట్లుగా సహాయం చేయి తండ్రి అని చెప్పి ప్రార్థన చేసుకోండి. దేవుని యొక్క కృపను అడగండి. దేవుడు మనందరికీ సహాయం చేసి దీవించి ఆశీర్వదించునుగాక.